హాయ్ హలో అండి. ఈరోజు ప్రణదీస్ కిచెన్లో నేనైతే ఈరోజు ఒక మంచి పచ్చడిని అయితే చూపిస్తున్నాను. ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది అందరూ ఇష్టంగా తింటారు. ఇది చికెన్ పచ్చడి. ఇప్పుడు చికెన్ పచ్చడి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ముందుగా నేనైతే ఒక 400 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్కి నేను పసుపు ఉప్పు అయితే పట్టించి పక్కకైతే ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి అనాస పువ్వు, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూను ధనియాలు, హాఫ్ టీ స్పూన్ అంత మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు అనేవి కొంచెం తక్కువగానే వేసుకోవాలి, లేకపోతే పచ్చడి అనేది చేదుగా వస్తుంది. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కళాయిలో చికెన్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఆయిల్ వేయటం లేదు, డైరెక్ట్గా అయితే వేసుకుంటున్నాను కళాయిలో. ఇలా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి, మధ్యలో మధ్యలో కలుపుకుంటూ. చికెన్లోని వాటర్ అంతా పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చికెన్లోని వాటర్ అంతా బయటికి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకొని అందులోకి ఒక టీ గ్లాస్ నిండా ఆయిల్ అయితే తీసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ని ఆయిల్లో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకసారి చికెన్ని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఒక సైడ్ మాత్రమే ఫ్రై అవుతుంది చికెను. ఇలా ఒక 5-10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. చూసారు కదా, చికెన్ అనేది మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వటానికి ఒక 5 నిమిషాలు అయితే పడుతుంది మీడియం ఫ్లేమ్ మీద. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు టీ గ్లాస్ తోటి కొంచెం తక్కువ చేసి నేనైతే కారం అయితే తీసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలాను కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసినప్పుడే మంటనైతే ఆఫ్ చేసేసుకోవాలి. మంటనైతే అసలు ఉంచకూడదు. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం కలిసేటట్టయితే ఒకసారి కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత మంటని అయితే ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే కారం అనేది మాడుతుంది, టేస్ట్ అనేది ఇక్కడే చేంజ్ అవుతుంది. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ని చల్లారనివ్వాలి ఒక 1 అవర్ పాటు. ఇలా చికెన్ చల్లారిన తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నాను. నిమ్మకాయ రసం వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది. ఇలా నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు చికెన్ పచ్చడి. ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్